వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నాతో పాటు పోల్సాన్ సుగుణాకర్ రావు ఉన్నారు. ఆయన బీజేపీ నాయకులు. అదే క్రమంలో మరి ఒక రైతు కుటుంబంలో జన్మించారు. సో తను రైతు బిడ్డ, అలాగే తాను కూడా వ్యవసాయం చేశారు. అయితే ఈ దేశంలో వ్యవసాయం మరి ఒక ఒంటెద్దు పోకడతో పోతున్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే మన రైతులు మరి మనకు కావాల్సిన పాడి పంటలు మరి పండించడంలో కొంత విఫలమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం అవగాహన లోపంతోనే ఈ పరిస్థితులు దాపరిస్తున్నాయి. సో దేశంలో మరి 170% మంది మన దగ్గర వ్యవసాయం చేస్తూ జీవనాధారం గడిపే పరిస్థితి అయినప్పటికీ కూడా మన పక్క దేశాల నుంచి పామాయిల్ కావచ్చు, తర్వాత మిగతా ఆహార వస్తువులు కూడా దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. సో మొత్తానికి రైతుల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి పోల్సాన్ సుగుణాకర్ రావు గారు మరి ఆయన ఒక రైతు బిడ్డ కనుక సంకల్పించారు. ఇదే క్రమంలో గత 3 ఏళ్లుగా కరీంనగర్ పట్టణ జిల్లా కేంద్రంలో మొత్తానికి ఈ కిసాన్ గ్రామీణ మేళను ఏర్పాటు చేసి ఓవరాల్ గా రైతులకు, రైతు అనుబంధ ఉత్పత్తులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. సో మొత్తానికి ఆయనతో మాట్లాడదాం. మరి దీనికి ప్రేరణ ఎలా వచ్చింది, అదే క్రమంలో ఓవరాల్ గా ఆయన ఏం చెప్తారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో సుగుణాకర్ రావు గారు చెప్పండి, మీరు బీజేపీలో చాలా క్రియాశీలకంగా ఉంటారు రాజకీయాల్లో. అదే క్రమంలో ఒక రైతు బిడ్డగా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు, ఒక పల్లెటూరులో మీరు జన్మించారు. అదే క్రమంలో రైతు బిడ్డ కావచ్చు, వ్యవసాయం చేసిన రైతుగా కావచ్చు. సో ఎందుకైనా మన దేశంలో వ్యవసాయం అయితే ఒకే మూసలో పోతున్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే మన రైతులు వ్యవసాయం పండించడంలో తెలంగాణ దేశంలో నెంబర్ 1 అని చెప్పుకుంటారు. అదే క్రమంలో మనకు ఫామ్ ఆయిల్ కావాలన్నా, పల్లి నూనె కావాలన్నా పక్క దేశాల నుంచి ఇంకా ఇతర పప్పు దినుసులు కూడా మనం దిగుమతి చేసుకున్న పరిస్థితి. సో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, తర్వాత ఈ ప్రోగ్రామ్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ప్రధానంగా ఈ కార్యక్రమం చేసేందుకు నాకు ఇన్స్పిరేషన్, నేను అమెరికాలో ఒక అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ 2014లో విజిట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్లో నేను చూసిన తర్వాత వ్యవసాయ రంగం పైన నా దృక్పథం మారింది. అక్కడ ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో ఎగ్జిబిషన్ ఉంటుంది. ప్రపంచంలో వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు, విత్తనాలు, వంగడాలు అన్ని రకాలైన ఆ ఎగ్జిబిషన్లో చూశాను. మన దేశంలో కంటే చాలా అడ్వాన్స్డ్ ఉంది అమెరికా ఈ యాంత్రీకరణ విషయంలో కానీ, అధిక పంటలు పండించే విషయంలో కానీ. ఈరోజు మనం ఒక ఎకరాలో 20 క్వింటల్ల వడ్లు పండిస్తే అమెరికాలో 40 క్వింటలు పండిస్తారు, చైనాలో 35 క్వింటలు పండిస్తారు. ఉత్పాదక ఎక్కువ అక్కడ ఒక ఎకరానికి. మరి ఎందుకు పరిస్థితి అంటే వాళ్ళ పెద్ద కమతాలు, యాంత్రీకరణ అయిపోయింది. ఒక కుటుంబం 4 వ్యక్తులు, భార్య, భర్త, కొడుకు, కోడలు, 4000 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని విజిట్ చేశారు. 4 వ్యక్తులే 4000 ఎకరాలలో వ్యవసాయ పంటలు పండిస్తారు. వ్యవసాయమే వాళ్ళ వృత్తి. 4000 ఎకరాలలో 4 ఆపరేట్ చేస్తారు. మొత్తం యాంత్రీకరణ, దున్నడం, హార్వెస్టింగ్, పంట పండించడం, స్ప్రేయింగ్ చేయడం, హార్వెస్టింగ్, మళ్ళీ హార్వెస్టింగ్ తర్వాత దాన్ని సప్లయింగ్, స్టోరేజ్ అంతా కన్వేయర్ బెల్ట్ ద్వారా సప్లై అయిపోతుంటది, అంత స్టోరేజ్ లోకి వెళ్ళిపోతుంటది, డ్రైయింగ్ కూడా అయిపోతుంటది. అంటే మనము ఎంత వెనకబడిపోయినాం అనేది నాకు అవగాహన కలిగింది. మన రైతులకు కూడా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని నేను కరోనా కంటే ముందే ట్రై చేసిన. అనుకోకుండా కరోనా వచ్చింది. కరోనా తదుపరి 2022లో మొదటిసారి నేను ఒక ప్రయోగం చేసిన. వాస్తవానికి ఇది ప్రభుత్వాల పని, రైతులను చైతన్యపరిచే కార్యక్రమం ప్రభుత్వాలు చేస్తుంటే గతంలో చేసేది ఇప్పుడు చేస్తలేదు. అందుకని నేనేం చేసిన, ఒకసారి 2022లో ఒక ప్రయోగం చేసిన, సక్సెస్ అయినా. వేలాది మంది రైతులు వచ్చారు, అందులో పాల్గొన్న. ఇప్పుడు ఈ స్టాల్స్ వల్ల మీరు అడుగుంటే తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున సందర్శకులు ఎక్కడ రారు. అంటే మేము వాళ్ళకు రవాణా ఏర్పాటు చేస్తున్నాం, భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నాం, స్టాల్స్లో కూడా మనం మంచి ఆతిథ్యం ఇస్తున్నాం. అందుకనే స్టాల్స్ ఎక్కువగా వస్తున్నాయి, ప్లస్ ప్రజలు ఎక్కువ సందర్శకులు, గ్రామీణ ప్రజలు ఎక్కువగా సందర్శకులు వస్తున్నాయి. ఇది ఏం జరుగుతుందంటే నేను ఉద్దేశం ఒకటే, ఈ కార్యక్రమం పెట్టట్లో బాగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతుంది. కొత్త కొత్త వంగడాలు వస్తున్నాయి, కొత్త కొత్త విత్తనాలు వస్తున్నాయి, కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. అవన్నీ అవలంబించి మన రైతులు కూడా బాగుకావాలనే ఉద్దేశం కొద్దీ నాకు ఈ ప్రేరణతో నేను ఈ కార్యక్రమం ఎంతో అధిక శ్రమ కోర్చి, వాస్తవం చెప్పాలంటే ఇది మామూలు విషయం కాదు, వ్యక్తులు చేసేది కాదు, ప్రభుత్వాలు చేసేది చెప్పాను కదా. అయినా ఎంతో శ్రమ కోర్చి మేము చేస్తూ వస్తున్నాం. ఇందులో చాలా కష్టాలు ఉన్నాయి, అయినప్పటికీ మేము ఫేస్ చేసి వస్తున్నాం.
మేము చాలా విస్తృత ప్రచారం చేస్తున్నాం. అయితే ఒక రకంగా మేము మీకు దీనివల్ల ఫలితాలు ఏంటిది అనేది కూడా అడగొచ్చు. 2020 తర్వాత మేము ఈ కరీంనగర్ జిల్లాలో ఒక 20 FPOలు మా ప్రోద్బలంతో ఏర్పడ్డాయి. FPOలు వాటికి ఏదో స్పీచ్లు ఇచ్చి దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పట్టుకొని కాదు, ప్రయోగం ఉన్నది. అలాగే ఈ రోజు కరీంనగర్ జిల్లా డ్రోన్ ఉపయోగంలో నెంబర్ 1 జిల్లా. మన జిల్లాలో వాటినంతా డ్రోన్ ఎక్కడ వాడదు. 2022లో మేము డ్రోన్ ఎగిరేపించినాం. అందరు కూడా విచిత్రంగా చూసిండ్రు. తర్వాత ఈ రోజు గ్రామంలో మన జిల్లాలో డ్రోన్స్ ఎగురుతున్నాయి. మన జిల్లా కాదు, పక్క జిల్లాలకు కూడా పాకిపోయింది అది. ఇందులో ఇంకొక బాగా బెనిఫిట్ ఏంటంటే రైతాంగానికి ప్రత్యక్ష లాభం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనుక్కుంటే తక్కువ ధరకు దొరుకుతాయి. ఇంతకుముందే డెలివరీ చేస్తాం కొన్ని యంత్రాలు. బయట మీకు డీలర్స్ ప్రైస్ ఉంటుంది, డీలర్స్ కమిషన్ ఉంటుంది. ఇక్కడ డీలర్స్ ప్రైస్ లేక కంపెనీలు నేరుగా హోల్సేల్ ధరలకే ఇచ్చేస్తున్నారు. ఓకే, అందుకని కన్సెషన్ రేట్లో ఇక్కడ వస్తువులు దొరుకుతాయి, యంత్రాలు దొరుకుతాయి, ట్రాక్టర్లు బుకింగ్ అవుతాయి, హార్వెస్టర్స్ బుకింగ్ అవుతాయి, చిన్న చిన్న బైకులు అవన్నీ కూడా అవుతాయి. ఇంకా మేము ఒక రకంగా చెప్పాలంటే ఒక 2-3 విషయాల్లో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అనుకున్నంత మార్పు వస్తలేదు. ఇంకా ఆ మార్పు కొరకు ప్రయత్నం చేస్తాం. ఓకే, మన దగ్గర మోనోక్రాపింగ్ వరి ఎటు చూసినా వరి పొలాలు అవుపడతాయి. ఇంకా కొత్తగా వరి పొలాలు ఉన్న పత్తి చేనులు తీసేసి మక్కలు తీసేసి వరి పోతున్నారు. ఇది దీనివల్ల రైతులు బాగుపడరు, ఎక్కువగా ఆదాయం వాళ్ళకి పెరగదు. వరికి బదులుగా ఇతర పంటలు పండిస్తేనే రైతుకి ఎక్కువ లాభం, కాకపోతే శ్రమ ఉంటుంది. ఈరోజు మన జిల్లాలో వాటర్ జంక్షన్, కరీంనగర్ జిల్లా, అవును, మన ఉమ్మడి ఒక జిల్లా ఏదైతుందో వాటర్ జంక్షన్, ఇన్ని రిజర్వాయర్లు నువ్వు ఎక్కడ లేవు తెలంగాణలో, ఏ జిల్లాలో లేవు. ఆంధ్రాలో కూడా ఇన్ని రిజర్వాయర్లు ఎక్కడ లేవు. మిడ్ మానేరు, లోవర్ మానేరు, ఎల్లంపల్లి, కాళేశ్వరం, ఎగువ మానేరు, ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇన్ని ప్రాజెక్టులు ఎక్కడ ఈ తెలంగాణకు గోదావరి నీరు ఎటువైనా కరీంనగర్కి వెళ్ళి పోవాలి. ఓకే, వాటర్ జంక్షన్, వాటర్ ఎక్కువైపోయింది కొన్ని చోట్ల మన జిల్లాలో. ఉభయ గోదావరి జిల్లాలో అయితే వాటర్ ఎక్కువైపోతే వాళ్ళు పంటలు పండించడం బంద్ పెట్టారు, వరి పండించడం. ఓకే, చేపలు రొయ్యల పెంపకం వైపు పోయిండ్రు, ఇప్పుడు లక్షలు గడిస్తున్నారు. అవును, అయితే ఉభయ గోదావరి జిల్లాల కంటే మన దగ్గర ఫెచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. అవును, మనం ఒకప్పుడు ఉభయ గోదావరి జిల్లాలంటే వరి అత్యధిక వరి పండి, ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాను దాటి మనం వరి పండిస్తున్నాం. రాబోయే రోజులలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మన రైతులు గనక చేపల మరియు రొయ్యల పెంపకం అయిపోతే ఉభయ గోదావరి జిల్లాలను కూడా దాటి కరీంనగర్ జిల్లా నెంబర్ 1 జిల్లాగా వస్తుంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నేను చిన్న జిల్లాల గురించి మాట్లాడుతున్నాను, పెద్ద జిల్లాల గురించి మాట్లాడుతున్నా. అటువంటి ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు వరి గురించి పోకండి, చేపలు పెంచుకోండి, రొయ్యలు పెంచుకోండి. అలాగే గొర్రెల పెంపకందారుల గురించి మేము ఎక్కువ గొర్రెలు పెంచుకొని కూడా ఏదైతే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎక్కువ దరఖాస్తులు ఇక్కడ మన జిల్లా నుంచే పోయినాయి. ఓకే, కాకపోతే ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు అబయన్స్ లో పెట్టారు. ఎందుకంటే గొర్రె పెంపకం రాబోయే రోజు మటన్ 900, పండుగ వస్తే 1000 రూపాయలు. రాబోయే రోజులలో మటన్ కొరత ఇంకెక్కువ పెరుగుతుంది. ఏదైతే పోల్ట్రీ ఫాములలో కోళ్లు పెంపడకడం ద్వారా చికెన్ ధర తగ్గినట్టు రాబోయే రోజులలో ఫాములలో గొర్రెలు పెంచితే మేకలు పెంచితేనే ఈ యొక్క మటన్ అందుబాటులో ఉంటుంది, లేకపోతే ఉండే పరిస్థితి లేదు. అది మన రైతుల ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో దాని వైపు కూడా ఎంకరేజ్మెంట్ చేసి ఈ రోజు మన సెషన్స్ లో కూడా మాట్లాడాం. ఓకే, అలాగే రైతులు మన రాష్ట్రంలో గాని దేశంలో గాని చిన్నకారు రైతుల సంఖ్య ఎక్కువ. 5 ఎకరాల కంటే 85% ఈ రాష్ట్రంలో 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నారు. ఓకే, ఆ కొద్దిపాటి భూమిలో పండే పంట వారి యొక్క కుటుంబ పోషణకు సరిపోదు, పిల్లల చదువులకు సరిపోదు, పిల్లల పెళ్లిలకు సరిపోదు, ఇల్లు కట్టుకోరాదు. ఏదైనా అనుకోకుండా అనారోగ్యం వస్తే ఉన్న భూమిని అమ్ముకునే దుస్థితి ఏర్పడుతుంది. అందుకని మేమేం ఆలోచిస్తున్నాం అంటే సన్నకారు రైతులంతా కూడా ఒక FPOగా ఏర్పడి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గా ఏర్పడి వాళ్ళందరూ కూడా సామూహికంగా పంటలు పండించడం, పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ అవడం, అధిక లాభాలు గడించడం. ఏదైతే ఈ రోజున్న కన్జ్యూమర్ ప్రైస్ కు ఫార్మర్ ప్రైస్ కు చాలా తేడా ఉంటుంది. ఈ రోజు టమాటో ఉంది, మీరు ఉదాహరణ చెప్తున్నారు. టమాటో మార్కెట్ లో 100 రూపాయలు ఉంటుంది అనుకోండి, ఫార్మర్ ప్రైస్ 20 రూపాయలు ఉంటుంది. అంటే 80 రూపాయలు బయట మధ్య ధరలకు. ఒక బియ్యం తప్పితే ఏ పంట అయినా కన్జ్యూమర్ ప్రైస్ కు ఫార్మర్ ప్రైస్ కు చాలా తేడా ఉంటుంది. ఒక 3 అంతలు ఫార్మర్ ప్రైస్ కంటే కన్జ్యూమర్ ప్రైస్ 3 అంతలు ఎక్కువ ఉంటుంది. అయితే ఇది
ఈ మిడిల్ మెన్ వ్యవస్థను తగ్గించేసి డైరెక్ట్ కన్సూమర్ టు ఫార్మర్ టు కన్సూమర్ ఓకే ఎఫ్పిఓల ద్వారా తీయాలనే ఉద్దేశంతో మేము అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం. దానివల్ల ఈ మిడిల్ మెన్ లాభపడే కంటే ఫార్మరే లాభపడే అవకాశం ఉంటుంది కనుక ఆ దిశలో మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కొంత సఫలమవుతున్నాం. కానీ చాలా పెద్ద ఫీల్డ్ ఇది. వేలాది లక్షలాది మంది రైతులు. ఇంత పెద్ద మార్పు రావాలంటే నా ఒక్కరి వల్ల ఎవరు ఉన్న రాదు. ఇది ప్రభుత్వాల బాధ్యత. కానీ దురదృష్టశాస్త్రం ప్రభుత్వాల విషయంలో ఎంత ప్రయత్నాలు పథకాలు బాగానే ఉంటాయి, వాటి అమలు తీరు 10% సాధ్యం కావట్లేదు. 10% కూడా ఉండదు అమలు. అలాగే ప్రభుత్వ అలసత్వం ఎట్లుంటుందో మనందరూ కూడా తెలుసు. మన దేశంలో ప్రభుత్వ అలసత్వం అనేది చాలా పెద్ద ఎత్తున రెడ్ టేపిజం. బెంచ్ నుంచి బెంచ్, టేబుల్ నుంచి టేబుల్ మారాలి. దాంట్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆఖరికి వారికి గ్యాస్టక్ వచ్చి ఆ ఉన్న మంజూరయ్యే వరకు ఏదైనా సబ్సిడీ ఉంటే ఆ మంజూరయ్యే వరకు వాళ్ళ చేతికి వచ్చేది తక్కువగా ఉంటుంది. వాళ్ళ చేతికి వచ్చేది. అందుకని ప్రభుత్వాలు వీటికి సంబంధం లేకుండా మేము నా అంతటా నేనుగా ఇన్స్పిరేషన్ తో ఒక రైతు బిడ్డ, ఇప్పటికి కూడా రైతు బిడ్డను కూడా కాదు, రైతు నాకు ఇప్పటికీ వ్యవసాయం ఉంది. నాకు ప్యాషన్ వ్యవసాయం అంటే రైతుల గురించి ఆలోచన. నాట్ ఓన్లీ రైతులు, గ్రామీణ ప్రజల యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరచాలి. ఈ దేశంలో గ్రామాలు కథమైన రోజు, గ్రామాలన్నీ కూడా పట్టణీకరణ నగరీకరణ జరిగితే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలే ఉండవు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఎవరన్నా మాట్లాడితే. ఎందుకంటే చాలా విపరీతమైన దూరంలో పోతుంది, పక్క దూరంలో పోతుంది. తినడానికి తిండి గింజలు కూడా కరువయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని చాలా కష్టాలు ఉంటాయి. నాట్ ఓన్లీ మీరంతా ఆహార ధాన్యాల కొరత విషయంలో కానీ ఇంకా దేని విషయంలో కానీ అప్పుడు మోనోపలి అవుతుంది. ఈరోజు మన దేశంలో కూడా చాలా వ్యవస్థలలో మోనోపలి అవుతుంది. మన ఇండిగో విమానం రద్దు అయితే మనకి ఎంత ఇబ్బంది అయిందో మనకు అవును. రాబో రోజుల్లో వ్యవసాయం కూడా మోనోపలి అవుతుంది. విత్తన ఇండస్ట్రీ అంతా మోనోపలి అయిపోతుంది. పెస్టిసైడ్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ కూడా మోనోపలి అయిపోతుంది. అలాగే కొన్ని కంపెనీలు మొత్తం దేశాన్ని మొత్తం డామినేట్ చేసే అవకాశం ఉండి రైతులంతా కూడా అందులో లేబర్గా పాలేర్లుగా పనిచేసే దుస్థితి ఏర్పడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అందుకని ఇది మంచి పద్ధతి కాదు. దేశం యొక్క ఆర్థిక ప్రగతి ఏదైతే వికసిత్ భారత్ అని మనం అంటున్నామో, లేకపోతే తెలంగాణ విజన్ 2047 అనేది గొప్ప గొప్ప మాటలు మాట్లాడుకుంటున్నామో, వాటన్ని కావాలంటే గ్రామం స్వావలంబన కావాలి. స్థానిక అంటే నాట్ ఓన్లీ గ్రామం, ఈవెన్ చిన్న చిన్న పట్టణాలు కూడా స్వావలంబన కావాలి. అప్పుడే వికసిత అభివృద్ధి అనేది కింది ఫలాలకు పోతుంది. నేను ఇంకోటి ఈ ఎకనామిస్ట్లకు వీళ్ళందరూ కూడా ఒక సవాల్ విసురుతున్నా. ఈ దేశంలో 1% వ్యక్తులు 1% ఆఫ్ ది పీపుల్ హోల్డ్స్ 40% ఆఫ్ ద ఈ దేశ సంపదను. ఈ దేశ సంపదను 1% వ్యక్తులు 40% ఆఫ్ ది ఈ దేశ ఆదాయంలో భాగస్వాములు, ఓనర్స్. ఆర్థిక వ్యవస్థను వాళ్ళే 50% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ద పీపుల్ హోల్డ్స్ జస్ట్ 10 to 15% ఆఫ్ ది ఈ మొత్తం మన ఆ దేశ జీడిపి అనొచ్చు, దేశ మొత్తం ఆదాయం అనొచ్చు, ఆస్తులు. ఇది దీన్ని ఎట్లా మీరు సమర్థిస్తారు ఈ ఆర్థికవేత్తలు? దీన్ని ఈ రోజు గ్రామాలలో ఉండే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ రోజు గ్రామాలలో చదువుకున్న అనేక మంది బీటెక్ పీజీలు చేసి కూడా నిరుద్యోగులుగా మామూలుగా వ్యక్తులుగా ఉండిపోతున్నారు. అందరు కూడా నగరీకరణ పోతున్నారు, చిన్న చిన్న జాబులు చేస్తున్నారు. దీనికి ఈ శాస్త్రవేత్తలు ఈ పాలకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి. ఇంత ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు దారితీస్తాయి. అసలు ఎవరన్నా ఆర్థిక సామాజిక అసమానతలు ఒకదానికొకటి పరస్పరం ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా గమనించి నేను మన చేతనైనంత మన శక్తి మేర మన రైతులకు కొంత పనిచేయాలనే ఉద్దేశంతో నేను కిసాన్ జాగరణ అనే ఒక సంస్థ పేరు మీద గత 10 ఏళ్లకెళ్ళి వాస్తవానికి నేను కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను మొదలు. 2022, 2023, 2025 ఇలాంటి పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. నేను రాబోయే రోజులలో ఇంకో కార్యక్రమం చేస్తున్నాం. మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాం, రైతు రక్షణ వేదిక యూట్యూబ్ ఛానల్ పేరు. నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎంత దుస్థితి అంటే ఒక పంటకు తెగులు లేకపోతే రోగం అంటారు. మన భాషలో చెప్పాలంటే మన గ్రామాలలో రోగం వచ్చిందని తెలుసు. మనం వేరే
భాషలో తెగులు అంటాం మనం, అవును. అది అధికార భాషలో. పోయి ఫర్టిలైజర్ కంపెనీ ఏది చెప్తే మనం అది కొడుతుంటాం మనం. అవును. ఇక్కడ ఉండే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏ రైతు ఫోన్ చేసి అడగడు, ఆ వ్యవసాయ శాస్త్రవేత్తకు కూడా పెద్దగా ఐడియా ఉండదు ఏం మందు వాడాలని. అంటే ఇంత నేను రైతు వేదికలు కట్టించిన ఊరికోటి రైతు ఏ వాళ్ళు ఉన్నారు మా దగ్గర, మన ఏ వాళ్ళు ఉన్నారు అని చెప్పదందుకే మనకు వస్తుంది ఏది ఎక్స్టెన్షన్ సిస్టమ్ అనేది, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ అనేది చెప్పుకునేందుకే పనికొస్తుంది. కానీ దీనికి మీరు ఢిల్లీకి పోతే కృషి భవన్ లో ఒక పెద్ద వింగ్ ఉంటుంది. ఓకే. వాళ్ళంతా కూడా ఆఫీసులలో కూర్చుంటే దఫ్తరాలు రాస్తే కానీ కింది దాకా ఏమి రావు, వాళ్ళ నిర్ణయాలు కింది దాకా అమలు కావాలి. ఢిల్లీ నుంచి పల్లెకి వచ్చేది లేదు, పల్లెకి వచ్చేది లేదు. ఢిల్లీ నుంచి ఢిల్లీ వాళ్ళ కార్యాలయం కూడా దాటుతుంది. ఓకే. ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా బషీర్బాగ్ లో కమిషనర్ ఉంది, అగ్రికల్చర్ కమిషనర్. అది కూడా అక్కడ బషీర్బాగ్ దాటి కనీసం లిబర్టీ దాకా, పాత లిబర్టీ రోడ్ దాకా కూడా రాదు, ట్యాంక్ బండ్ దాకా కూడా రాదు. చెప్తున్నా ఉదాహరణ. ఉన్నట్టు చాలా మంది కూడా తెలియదు. ఈ దుస్థితిలో ఉంది కనుక వాళ్ళంతా కూడా ఏ రైతుకి ఏదొచ్చినా కొద్దిగా పెద్ద రైతు దగ్గరికైనా పోయి జర ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కొందరు ఉంటారు, వాళ్ళ దగ్గరికైనా పోయి అడుగుతున్నారు. లేకపోతే ఎక్కువ మంది వాళ్ళ పెస్టిసైడ్ క్రిమి సంహారక మందులు వాళ్ళు షాపులు చెప్పినవి చేస్తున్నారు. ఓకే. దీనివల్ల సరైన రైతుకు ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ సరైన ఫలితం వస్తుంది. ఓకే. అందుకనే మేము ఒక రైతు రక్షణ వేదిక అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో ఈ శాస్త్రవేత్తలను ఎప్పటికప్పుడు, సపోజ్ ఒక తెగులు ఒక ప్రాంతంలో వస్తుంది, ఒక దోమ కాటు ఒక ఏరియాలో వస్తుంది, అక్కడ మా పరిశోధన బృందాలను పంపించి ఆ దోమ కాటు కారణాలు ఏదేందో తెలుసుకొని ఏది వాడాలని మేము పబ్లిక్ లో అనౌన్స్ చేస్తుంటాం. అలాగే ఒక మిర్చిలో ఒక తెగులు వస్తుంది, పోయినసారి 2 ఏళ్ల కింద మిర్చిలో తెగులు వస్తే మొత్తం నాశనం అయిపోయింది మిర్చి పంట అంతా, ఎవరు వేస్తలేరు, ముందుకు వస్తలేరు. అటువంటి వాటికి ఏంటిది నివారణ. అలాగే సేంద్రియ వ్యవసాయం గురించి మనందరికీ కూడా ప్రోత్సాహకం చేస్తుంది, ఇంకా ఎక్కువగా సేంద్రియ పంటలు వండాలని. అలాగే సేంద్రియ వ్యవసాయంలో కూడా అధికోత్పత్తి ఎలా చేసుకోవచ్చు. అలాగే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కొందరు ఉంటారు, అక్కడ వాళ్ళు అధికంగా పంటలు పండించుడు కానీ లేదా వినూతన రీతిలో వాళ్ళు వ్యవసాయం చేసుడు కానీ, ఇవన్నీ కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సైతం పెద్ద పెద్ద శాలరీస్ వదిలిపెట్టి వ్యవసాయం చేయాలా, మన రైతాంగానికి ఏదా చేయాలనే ఆలోచనతో వస్తున్నారు. అనేక మంది యువకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు పాపం. వాళ్ళందరినీ ప్రోత్సహించి వాళ్ళకు సన్మాన కార్యక్రమాలు చేయడం లాంటివి కూడా మేము చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఒక పెద్ద లాంగ్ రేంజ్ ప్రాస్పెక్ట్. ఇంకా నాకు ఒక లక్ష్యం ఉంది పెద్దది, ముఖ్యంగా మహిళా సోదరి. ఈరోజు ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి, ప్రతి ఊళ్ళో 10 నుంచి 20 నుంచి 30 వరకు ఉన్నాయి పెద్ద ఊరైతే. వాళ్ళ పని ఏంటంటే ఈరోజు వాళ్ళకు బ్యాంకు నుంచి రుణాలు ఇస్తాయి, అన్ని ఇస్తున్నాయి. ఆఖరికి వాళ్ళకు ఉత్పాదకత వైపు, ఉత్పత్తి వైపు వాళ్ళు పోతలేరు, ప్రొడక్షన్ వైపు. కేవలం ఒకరి నుంచి లోనికి వడ్డీ వ్యాపారం చేసుకుంటుంది కావాలి. ఈ చైన్ ఎప్పుడో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, అందుకనే ఇది కరెక్ట్ కాదు. ప్రతి హెచ్ఎఫ్జి గ్రూప్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే మహిళా ఈ సంఘాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఉత్పాదక కేంద్రాలుగా మార్చాలి. మేము కొన్ని ఎన్జిఓ సంస్థలతో మాట్లాడుతున్నాం. కర్ణాటకలో మైసూర్లో ఒక సంస్థ ఉంది, అలాగే తమిళనాడులో ఉన్నాయి, మన ఆంధ్రాలో కూడా ఉన్నాయి, మన తెలంగాణలో పెద్దగా వీటికి ఎవరు పనిచేస్తలేరు. కనీసం మన జిల్లా మహిళా సంఘాల కన్నా మేము కొంత ఉత్పాదకత పెంచి ఆ ఉత్పత్తి వైపు వారిని ట్రైనింగ్ ఇచ్చి చేయాలని చూస్తున్నాం. ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది, కానీ ప్రభుత్వ విధానం ఎలా ఉందో మనకు తెలుసు. అదంతా ఏదో పేపర్లలో రాసుకుంటారు, ప్లానింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ 10% ఉండదు. ఓకే. అందుకని మేము స్వయాగా చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. అందులో కూడా ఇప్పుడిప్పుడే పనిచేస్తున్నాం, మా టీం ఒకటి పనిచేస్తుంది. ఇట్లా ఒక సమగ్రంగా విలేజ్ ఆర్థిక స్వావలంబన వైపు పోవాలి. రైతులు బాగుపడాలా, గొర్రె పెంపకందారులు బాగుపడాలా, మత్స్యకారులు బాగుపడాలా. అలాగే మేము అన్ని కూర్చున్నాం, ఒక గీత కార్మికుల గురించి ఎట్లా బాగుపరచాలనేది మాకేం చూస్తలేదు. ఎందుకంటే కనీసం వాళ్ళకి ఈసారి మేము మన తాడి చెట్టు సులభంగా ఎక్కే, ఇప్పటికీ పాపం వృద్ధులంతా కూడా తాడి చెట్టు ఎక్కడెక్కే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ యంత్రాన్ని ఒకటి పెడదామని ట్రై చేసినాం, కానీ కొద్దిగా మాకు ఈసారి ఆ యంత్రాలు సరిగా మాకు వాటి మీదనే కొద్దిగా వాటి పనితీరు మీద మాకు నమ్మకం లేకుండా, అందుకనే మేము ఇంట్లో ప్రదర్శన చేయలే. రాబోయే రోజుల్లో గీత కార్మికుల యొక్క ఆర్థిక ప్రగతి గురించి కూడా మేము యోజన ఏమున్నాం. ఇట్లా ఒక గ్రామం సమగ్రాభివృద్ధి చెందాలి. ఆ సమగ్రాభివృద్ధి కొరకు మేము ప్రయత్నం చేస్తాం మా ఈ కిసాన్ జాగర్ అనే సంస్థ ద్వారా. అలాగే రాబోయే రోజులలో రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా
దోపిడీ జరిగినా లేకపోతే ఇంకేదన్నా జరిగినా ప్రభుత్వ విధి విధానాలలో మార్పు కొరకై మేము ఉద్యమ రూపంలో కూడా ముందుకు పొందున్నామని సందర్భంగా తెలియదు. ఓకే, సుగుణాకర్రావు గారు, వాస్తవానికి మన దేశంలో రైతులందరూ ఒకే పంట పండించడానికి, అంటే ముఖ్యంగా ఇప్పుడు వరి ఉంది, వరి 100% వేస్తున్నారు. అదే క్రమంలో 5-10% కాటన్ వేస్తున్నారు. కూరగాయలు పండించడం కావచ్చు, తర్వాత ఇంకా ఇతరత్ర పప్పు దినుసులకు సంబంధించిన అంశంలో కావచ్చు, తర్వాత ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ పండ్ల తోటలు లాంటివి, సో ఉద్యానవన పంటలు అవి కూడా పండించడానికి మరి రైతులు ఎవరు ముందుకు రా. ఇవాళ ప్యాడీ బాగానే ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. సో అందరూ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడము, దాంట్లో ఇవాళ వడ్లు మాత్రమే పండించుకొని మరి మిగతా అంతా అమ్ముకొని, అమ్ముకున్న దాంట్లో మరి ఇంటికి సరిపడా వస్తువులు కనీసం అంటే మెయింటైన్, ఒక రైతు అనేవాడు వ్యవసాయం చేస్తే నష్టాలు ఒకవైపు, మరొక వైపు వచ్చిన దాంట్లో పెట్టుబడి పోను తాను బ్రతకలేని పరిస్థితి, కుటుంబాన్ని సాగలేని పరిస్థితి. సో ఇలా అధిక నీటి వినియోగం కావచ్చు, అధిక ఎరువుల వాడకం కావచ్చు. సో ముందుగా ఈ అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అన్న పరిస్థితి. సో గిట్టుబాటు ధరలు కూడా సరైనంగా అందరూ ఒకటే పంటలు పండించడం, సో మిగతా వాటికి డిమాండ్ పెరగడం, ఇట్లాంటి ఆ పరిస్థితుల నుంచి మరి రైతులకు అవగాహన చేసే కార్యక్రమం ఏమైనా ఇస్తున్నారా? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. నేను స్వావలంబన అనే మాట మాట్లాడాను. రైతు స్వావలంబన, గ్రామ స్వావలంబన. అవును. రైతు ఎప్పుడు స్వావలంబన అవుతుందంటే, రైతు తనకు ఇంటికి కావలసిన వస్తువులన్నీ తనే పండించుకోవాలి. అవును. గతంలో ఒక ఉప్పు మాత్రమే కొనుక్కునేది అవును రైతు. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ధనియాలు, ఆవాలు, గోధుమలు, వరి, మక్కలు, తెల్లజొన్నలు, అలిసింతలు, పప్పు దినుసులు, కంది, పెసర, మినుము, ఈ అన్ని పంటలు కూడా రైతే స్వయంగా పండించుకునేది తన క్షేత్రంలో. కానీ ఈ మధ్యలో మోనోక్రాపింగ్ మూలంగా రైతు కాస్త అన్ని కన్సూమర్ అయిపోయింది. మరి వడ్లు వండితాడు, అమ్ముతాడు, బియ్యం కొనుక్కుంటాడు. అవును. ఎందుకంటే ఈయన తినే బియ్యం వేరు, పండించిన వడ్లు వేరు. అవును. వరి తప్పితే ఇంకే పంట పండిస్తలేదు. అవును. దీనికి కారణం ప్రభుత్వ విధి విధానాలని నా అభిప్రాయం. ఎందుకంటే నువ్వు ఓటు క్యాచింగ్ పాలసీస్, రైతు బాగుపడు కాదు, అధికారం ఎలా చేయాలి, రైతుల ఓటు ఎట్లా పొందాలనేది రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. మీరు ఓన్లీ వరే కొంటున్నారు కనుక అందరు వరికే పోతున్నారు. కనీసం కొంత లాభం అన్నా మాకు ఇప్పుడు వస్తుంది. పత్తి వండిస్తే నేను ఎంత మునుగుతానో తెలియదు. అలాగే పప్పు దినుసులు వండిస్తే, నూనె గింజలు వండించినా నేను ఎంత లోపడిపోతుందో తెలియదు, ఎంత నష్టపోతున్నాం అనే ఉద్దేశం కొద్దీ ప్రతి రైతు ఎంతో కొంత బతకొచ్చు అనే ఉద్దేశం కొద్దీ, ఎందుకంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది వడ్లను, అందుకనే పోతున్నాడు. నువ్వు ఒక వడ్లనే ఎందుకు కొనుగోలు చేస్తున్నావు? ఈ రోజు ఎక్సెస్ అయిపోయింది, గోదాములన్నీ నిండిపోయినాయి వడ్లతో. వడ్లనే ఎందుకు కొనుగోలు చేస్తున్నావు? మిగతా పంటలను కూడా కొనుగోలు చేస్తే మీరు అన్నది చాలా చక్కగా విశ్లేషించారు మొదలు. ఈ రోజు నూనె గింజల ద్వారా కానీ, పప్పు దినుసుల దిగుమతులకు కానీ మన దేశ ఎక్స్చేంజ్ చాలా పెద్ద ఎత్తున మనం 1,00,000 కోట్లకు పై చెలుకు మనం దాని మీద పెడుతున్నాం. ఆ 1,00,000 కోట్లు మనం రైతాంగ లాభం కొరకు వినియోగించుకోవచ్చు. మనం ఫారెన్ ఎక్స్చేంజ్ కోల్పోతున్నాం. అవును. ఇది 1,00,000 కోట్ల పై చెలుకు టువర్డ్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ ది ఆయిల్ సీడ్స్, ఆయిల్ సీడ్స్ అండ్ ఆల్సో మన పల్సెస్. ఓకే. అయితే ఇంకొక పెద్ద విషయం గమనించాలి. ఈ దేశంలో ఇంత పెద్ద జనాభా, ప్రపంచంలోనే అత్యధిక కలిగిన జనాభాలో మన దేశానికి మనం కొందామన్నా కూడా వేరే కాడ దొరకవు, కొన్ని దొరకవు. అందుకనే మన దేశంలో మనం స్వావలంబన కాకపోతే మన మొత్తం ఆకలి చావులు ఏర్పడే దుస్థితి ఏర్పడుతుంది. లేకపోతే ఇప్పటికీ మాల్ న్యూట్రిషన్ అంటారు, ఏది సరి అయిన ఆహారం మన ప్రజలకు అందుబాటులో ఉండలేదు. ఏ రీతిగానైతే ఒక ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండాలో పోషకాహారం ఓకే, పోషకాహార లోపంతో అనేక మంది మన పిల్లలు కానీ, మహిళలు కానీ ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎవరు గమనిస్తలేదు, ఎవరు పట్టించుకుంటారు. అందుకనే మేము క్రాప్ డైవర్సిఫికేషన్ మీద దృష్టి పెడుతున్నాం. ఈ మోనో క్రాపింగ్ వద్దు, రైతు స్వావలంబన వైపోవాలా, రైతు తన పంటలన్నీ కూడా తనే పండుకోవాలని చెబుతున్నాం. మేము ఇప్పటి వరకు దీన్ని ఎడ్యుకేట్ వరకే పరిమితం అయిపోయింది.
రాబోయే రోజుల్లో ఇందాక మీకు అన్నట్టు రైతు రక్షణ వేదిక ద్వారా ఎక్కడెక్కడైతే ఈ మధ్యలో కొంతమంది రైతులు వాళ్ళకి కావాల్సిన పంటలన్నీ వాళ్ళే పండించుకుంటున్నారు, వాటిని ఎక్కువగా మేము ప్రచారం చేయగలుగుతాం, ఎంకరేజ్ చేయగలుగుతున్నాం. 5 ఎకరాల కమ్మతం ఉన్న రైతు కొంత ఆర్థికంగా బతకొచ్చు. 5 ఎకరాల కంటే తక్కువ ఉండే బతుకు అష్ట కష్టాలలో బతుకుతాడు. ఎందుకంటే ఇంకో కూలి పని పోతాడు, ఇంకేదైనా వ్యాపారం చేసుకుంటాడు. మేము ఇంకో రైతు ఓన్లీ పంటలే పండించకండి, మీరు వరి పండించడం వల్లే మీరు బాగుపడరు. మీరు కొన్ని బర్రెలు పెంచుకోండి, కొన్ని గొర్రెలు పెంచుకోండి, తేనెటీగలు కూడా ఇప్పుడు లాభసాటిగా ఉంది, తేనెటీగలు పెంచండి. అలాగే మన కూరగాయలు పెంచండి, కొన్ని పండ్ల చెట్లు పెట్టుకోండి. మనం ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చూసినాం. మన ఇళ్ళలో ప్రతి ఇంట్లో కూడా పండ్ల జామ చెట్టు ఉండేది, సీతాఫలం చెట్టు ఉండేది, మామిడి చెట్టు ఉండేది. ఇప్పటికీ కొందరు పెట్టుకుంటా అంటారు. అవును, ఇప్పుడు బీరకాయలన్నీ మనకు కావాల్సిన బీరకాయల చెట్లు వాన పడగానే బీర చెట్లు పెట్టేది, చిక్కుడు చెట్లు పెట్టేది, బెండ చెట్లు పెట్టేది, అన్ని దొరికేది. ఇంట్లో ఆవరణలోనే పండించుకున్నాను. ఇప్పుడు ఈ సంస్కృతి అంతా పోయింది. అవును, ఇది మంచి పద్ధతి కాదు. మనం ఏదైతే మన పూర్వీకులు కొన్ని వేల ఏళ్ళకెళ్ళి ప్రాక్టీస్ లో వాళ్ళ పంటలు వాళ్ళే పండించుకొని బతికిండ్రు, ఆరోగ్యంగా బతికిరు మనకంటే. అవును, ఇప్పుడు ఇవన్నీ కూడా విషతుల్యం అయిపోయినాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి, అవును, ఈ అనేక విచిత్ర రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మంచిది కాదు. ఈ దిశలో మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం, కానీ ఇంకా అంతకంటే ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అందరూ కలిసి చేయాల్సిన మా కిసాన్ జాగరణ ఉద్దేశం కూడా జాగరణ ఎడ్యుకేట్ చేయడం లక్ష్యం. కానీ మేము ఒక క్షేత్రాన్ని పట్టుకొని ప్రయోగశాలగా చేయలేకపోతున్నాం, మాకుండే ఇబ్బందులు. కొందరు చేస్తున్నారు, వాళ్ళని మేము హైలైట్ చేయాలి. ఏది యూట్యూబ్ ఛానల్. నేను కొంతమంది నాకు పరిచయం ఉన్నారు, వాళ్ళ క్షేత్రాలకు కూడా రమ్మంటున్నాను. నాకుండే సమయాభావం వల్ల పోలేకపోతున్నాను. కానీ రాబోయే రోజులలో ఆ దిశలో మీరన్న దిశలో కూడా తీసుకున్నారు. నేను ముఖ్యంగా ఈ ఓట్ క్యాచింగ్, ఓట్ అట్రాక్టివ్, ఫ్రీ బీస్ ఇవన్నీ ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి, దేశానికి చాలా పెద్ద దెబ్బ. సో సుగుణాకర్ రావు గారు స్వావలంబన వైపు పోవాలనేది నా యొక్క అభిప్రాయం. సుగుణాకర్ రావు గారు, మీరు ఇందాక మనం పాడి సంపద గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మన దేశ జనాభా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగింది. మనం తాగుతున్న పాలు కృత్రిమంగా తయారు చేస్తున్నారా, నిజంగానే మనం అంటే రోజు రోజుకు ఈ పాడి సంపద కనుమరుగు అయిపోతుంది. ఎద్దేడిస్తే వ్యవసాయం, రైతు ఏడిస్తే రాజ్యం బాగుండదనే ఒక సామెత కూడా మన దేశంలోనే ఉంది. కానీ ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఎవరు కూడా ఎద్దులను ఉపయోగిస్తలేరు. యాంత్రీకరణ పేరుతో మనం ఆధునిక ప్రపంచం వైపు పరిగెడుతున్నామా, లేకుంటే ఇక కనీసం స్వచ్ఛమైన పాలు తాగలేని దుస్థితి ఎందుకు నెలకొంటుందంటారు? ఈ దుస్థితి నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి? ఈ ఫుడ్ అడల్టరేషన్ విషయంలో ఒక పాల వరకే పరిమితం కాదు. పాలు, మనం వాడే నూనెలు, మనం బయట తినే భోజనాలు, మనం బయట తినే టిఫిన్లు, అన్ని కల్తీ, అన్ని కూడా అడల్టర్, కల్తీకి సంబంధించి. మీరు అన్నట్టుగా బర్రెలు ఉండవు, డైరీ ఆయన ఎక్కడికో మిల్క్ తీసుకొచ్చిపోతాడు. ఒక ప్రభుత్వ విధానాలు కూడా సరిగ్గా లేవు. దానివల్ల యూరియా ద్వారా కూడా పాలు ఉత్పత్తి చేస్తుందని మనం చదువుతూ ఉన్నాం. కొన్ని పాల కంపెనీలు కూడా అట్లే చేస్తున్నాయని, డైరీ ఫార్మ్స్ కూడా అట్లే చేస్తున్నాయని మనం వింటూ ఉన్నాం. నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు, కానీ పేపర్లలో, టీవీ ప్రసారాలలో మనం విన్నాం. దీనివల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అలాగే ఈ రోజు మంచి నూనెలు ఉన్నాయి, ఆయిల్ సీడ్స్. ఈ ఆయిల్ సీడ్స్ మీరు కనుక 1 కిలో పల్లి కొనుక్కొని మీరు ఆయిల్ పట్టించుకుంటే మీకు 200 రూపాయల కిలో ఉంటుంది. కానీ వాళ్ళు 90 రూపాయలు, 120 రూపాయలకే సప్లై చేస్తున్నారు. ఎలా సప్లై చేస్తున్నారు, ఎన్ని కలుపుతున్నారు వాళ్ళందరూ, ఎన్ని ఇతర కలిపితేనే పాసిబుల్ అవుతుంది, దానివల్ల ఆరోగ్యం పైన ఎలా ప్రభావం ఉంటుంది. ఈ రోజు హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తుందంటే అసలు సీడ్ ఆయిల్స్ వాడొద్దు అని ఈ మధ్యలో బాగా జాగృతం చేస్తాను. ఈ ఏదైతే మన గింజల నుంచి ఉత్పత్తి అయ్యే నూనె వాడకమే ఆరోగ్యానికి మంచిది కాదనేది కూడా ఒక కొత్త ఆర్గ్యుమెంట్ తయారయ్యింది. దానికంటే కొబ్బరి, లేకపోతే ఆలివ్ ఆయిల్, లేకపోతే ఇటువంటి వాడాలని ఒకటి నిపుణులు చెప్తున్నారు, కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది నేనేదో నా అభిప్రాయం కాదు. ఎందుకంటే అడల్టర్డ్ ఆయిల్ అనేది ఈ రోజు ఎక్కడన్నా అవపడుతుంది. మీరు బయట భోజనాలు చూస్తుంటే ఎంత అడల్టర్డో మన కళ్ళ ముందు అవపడుతుంది, ఎంత స్టోరేజ్ ఫుడ్ అమ్ముతుందో. కానీ ఇవన్నీ ప్రభుత్వాలు చేయవలసి వచ్చాయి. ఇవన్నీ ప్రభుత్వ పరంగా విధి విధానాలు, చట్టాలు రూపొందించిన మాత్రాన పరిస్థితి మారదు. ఆ చట్టాల సక్రమ అమలు చేయవలసిన అవసరం ఉంది.
కానీ ప్రభుత్వాలు చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసిన పని. దురదృష్టం శాతం ఇప్పుడు మీరు ఈ విషయంలో మాట్లాడదు, కానీ మన చాలా మంది గొప్ప గొప్ప పొజిషన్ లో ఉండే అధికారులు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఈ విషయంలో ఏం పట్టింపు లేదు. మీడియా సంస్థలు కూడా కొంత అవేర్నెస్ చేయాల్సిన పని ఉంది, అవసరం, మా అందరి బాధ్యత. మీడియా కూడా పార్ట్ ఆఫ్ ది సొసైటీ, ఓకే, ఇంపార్టెంట్ సొసైటీ మీడియా అనేది. అందుకని మన అందరి బాధ్యత. కానీ ఏదైనా ఈ అడల్టరేషన్ ఇంకోటి, దీని వల్ల రైతులకు కూడా నష్టపోతున్నారు. ఒక ఇండైరెక్ట్ ప్రభావం పడుతుంది రైతుల మీద. ఇవన్నీ కూడా ఉదాహరణకోటి ఇంటర్లింక్ గా ఉంటాయి కనుక మీరు అన్న ప్రశ్న చాలా సమంజసం. మరి ఈ అడల్టరేషన్ ఆఫ్ ది ఫుడ్ విషయంలో కూడా మనం సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం. ఓకే, ఇది ఏడాదికి ఒకసారి మీరు ఈ కిసాన్ గ్రామీణ మేళా పెడుతున్నారు. సో దాంట్లో ఈ నెలకు అంటే సంవత్సరానికి ఒక 3 రోజులు 4 రోజులు పెట్టడమేనా, లేకుంటే ఈ ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ మన మెడికల్ వైద్య పరిభాషలో మాట్లాడుకుంటే, సో దీంట్లో అన్ని రకాల అంటే ఒక హెల్ప్ డెస్క్ లాంటిది కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది కానీ ఏదైనా ఏర్పాటు చేస్తారా? ఎందుకంటే రైతులకి మేము ఇందాక మీరు చెప్పినట్టుగా రైతు రక్షణ వేదిక అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అది ఒక రైతు గ్రామీణ ప్రజల గొంతుగా మార్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, వాయిస్ గా. అది అయితే మేము ఓన్లీ మేళాకే పరిమితం కాలా. ఓకే, మేము కొన్ని ట్రైనింగ్ ఎఫ్పిఓస్ ఫామ్ చేసినాం. ఓకే, ఎఫ్పిఓలో గైడెన్స్ ఇస్తున్నాం. అలాగే ఎడ్యుకేట్ ప్రోగ్రామ్స్ మేము వచ్చేప్పుడు కూడా చేస్తూ ఉంటాం. ఓకే, ఖరీఫ్ సీజన్ ప్రారంభం, ఎవ్రీ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో చేస్తుంటాం. ఇంకేదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ యూరియా యాప్ వచ్చింది. అవును, యూరియా యాప్ విషయంలో రైతులకు తెలుపాల్సిన అవసరం ఉంది. మా కిసాన్ జాగరణ విషయం సంస్థ ఆ విషయంలో రైతులకు యూరియా యాప్ ఎలా వాడాలి ఓకే అనే విషయంలో కూడా ఎడ్యుకేట్ చేస్తుంటాం. అంటే రైతులకు మేము చేయగలిగిన పరిస్థితిలో ఉండేది. దీనికి అంతా కూడా మీకు ఇండైరెక్ట్ గా వనరులు ఎంత పెద్ద కావాలో మీ అందరూ కూడా తెలుసు. అన్ని మేము మా శక్తి మేర మేము ఏదో ప్రయత్నం చేస్తున్నాం ఒక వినూతన దిశలో. అసలు కరీంనగర్లో కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఇట్లా ఎగ్జిబిషన్స్ పెట్టడం అనేది చాలా తక్కువ. అవును, కొన్ని సంస్థలు వ్యాపార ధోరణితో పెడతాయి. సామాజిక బాధ్యత అనుకుని మేము పెడుతున్నాం. ఈ సామాజిక బాధ్యతని పెట్టుకొని ఏ ఒక్క సంస్థ కూడా పెడతలేదు. మన వాళ్ళు పెడితే ఎక్కడ ఎందుకు పెడతారు? హైదరాబాద్ లో. అవును, కరీంనగర్ లో ఎందుకు పెడతారు? పెట్టారు. ఇక్కడ కరీంనగర్ లో మేము డేర్ చేసి పెట్టాం. నేను ఈ మధ్యలో తుమ్మల నాగేశ్వరరావు గారు కలిసినప్పుడు వాళ్ళు అంటున్నారు మేము ప్రతి జిల్లాలో కూడా పెట్టాలని అనుకుంటున్నామని అంటున్నారు. మంచి పరిణామం అని చెప్పారు. మీరు పెడితే మేము ఎందుకు పెడతాం? అవును, మీరు పెడతలేరు కనుక మేము పెడుతున్నాం. అవును అనేది మా ఉద్దేశం. మాకు ఎవరో మేము ప్రభుత్వానికి పోటీ కాదు, ఇంకే సంస్థకు పోటీ కాదు. ఎవరేం చేస్తున్నారంటే ఎవరు ఏం పని మేము ఇన్నోవేటివ్ చేద్దామని ప్రయత్నం కాదు. ఓకే, రేపు ఎవరైనా వచ్చి ఇటువంటి చేస్తారనుకో మేము వదిలిపెట్టేస్తాం. మాకేమి మాది మేము వ్యాపారం చేసేటోళ్ళం కాదు, సేవ చేసేటోళ్ళం. మా జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టి ఖర్చుతో చేస్తున్నాం. ఓకే, అందుకని ఇంకెవరైనా ఇటువంటి ప్రభుత్వాలు చేసినా అభినందిస్తాం, ఇంకెవరైనా చేసినా అభినందిస్తాం. ఓకే, ఇంకా అనేక రకాలుగా మేము సేవలు చేయొచ్చు. ఇది ఒకటి ఈ రూపంలోనే కాకుండా ఇంకా వేరే రూపంలో కూడా మేము సేవలు చేసే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా చాలా రకాలుగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, భవిష్యత్తులో కొనసాగుతాయి. ముఖ్యంగా నా లక్ష్యం, నా ధ్యేయం ఒకటే, పల్లె జీవనం బాగుపడాలా. పల్లె అంటే ఒక రైతులే కాదు, చేతి వృత్తుల వారు, నీందాకన్నట్టు మత్స్యకారులు, గొర్రె పెంపకందారులు. అలాగే ఇప్పుడు పల్లెలో పని ఉంటది అనుకో, కూలీ బాగుపడతారు. మన్రేగా పెట్టి పెద్ద చేసేది ఉంటలేదు. మన్రేగా అనేది మనందరికి కూడా తెలుసు. ఇప్పుడు మన్రేగా పేరు మారింది అనుకో, దానికంటే రైతు వాళ్ళ ఉపాధి అవకాశాలను కల్పించడం వల్ల ఇంకెక్కువ ఉంటుంది. ఇప్పుడు యువత మైగ్రేషన్ అయ్యే అవకాశం, పాపం యువత దుర్భర జీవితాలు గడుపుతున్నది మైగ్రేషన్ అయ్యి నగరాలకు. ఈరోజు నేను ఉదాహరణ మీకు ఒకటి చెప్తా. మన కరీంనగర్ చుట్టుపక్కలనే ఒక 10 పైన ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. వేలాది మంది గ్రాడ్యుయేట్స్ ఈరోజు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. అవును, ఇందులో ఏ ఒక్కరు కూడా కరీంనగర్ లో ఉండి పనిచేస్తారు, నౌకరీ చేస్తారు. గమనించాలి. ఇక్కడ ఐటీ హబ్ అని పెట్టావు, బిల్డింగ్ కట్టావు, వదిలిపెట్టావు. చెప్తున్నా ఉదాహరణ, ప్రభుత్వ విధానాలు కూడా చెప్తున్నా. ఏం లాభం? వీళ్ళంతా కూడా బయట పోయి మళ్ళీ ఎక్కడ పోయి బతుకుడే కదా. అలా ఇట్లా ఎంతమంది తీసుకుపోతాం? ఇప్పటికే హైదరాబాద్ 1/3 ఆఫ్ ది తెలంగాణ. రేపు ఇంకా కొద్ది సంవత్సరాల కూడా హాఫ్ ఆఫ్ ది తెలంగాణ అయిపోతుంది. మొత్తం గ్రామాలను తీసుకుపోయి హైదరాబాద్ లో పెడితే ఎంత అస్తవ్యస్తత అయిపోతుంది. ఒకరన్నా ఆలోచిస్తుందా ఈ పరిస్థితి? మన తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నా, మిగతా రాష్ట్రాల గురించి నేను మాట్లాడుతున్నాను. 1/3 ఆఫ్ ది తెలంగాణ హైదరాబాద్ కదా దాదాపుగా. 1/3 ఆఫ్ ది తెలంగాణ హైదరాబాద్ పెట్టుకొని హాఫ్ ఆఫ్ ది తెలంగాణ హైదరాబాద్ తీసుకొని నువ్వు ఎంత ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, ఎంత మౌలిక సదుపాయాల కల్పన ఛాలెంజెస్ ఏర్పడతాయి,
ఎంత అస్తవ్యస్తత ఏర్పడుతుంది పరిపాలన విషయంలో కానీ. అంటే వ్యవసాయం అనేది నిరాధారణ గురైపోయింది. చదువుకుంటే ఉద్యోగం చేస్తేనే సమాజంలో గుర్తింపు, లేకుంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కావచ్చు, కుల వృత్తులు చేసుకునే చిన్న చూపు అనేది సమాజంలో ఉంది కదా. సమాజ దృక్పథం మారాలి. ఈ దేశంలోనే ఒక వృత్తి గొప్పది, ఒక వృత్తి తక్కువదనే అభిప్రాయం ఉంది ప్రపంచవ్యాప్తంగా. అవును, ఏ వృత్తి పెద్దది చిన్నది అనేది ఉంటుంది. మన దగ్గర డాక్టర్ అనగానే చాలా పెద్ద, వకీల్ అనగానే చాలా పెద్ద, అవును, లేకపోతే కలెక్టర్, ఎస్పీ అనగానే చాలా వీళ్ళు మానవాతీతులు అనే ఒక అభిప్రాయం ఉంది. ఇది మంచి అభిప్రాయం కాదు. ఈవెన్ ఒక ప్లంబర్ లేనిది మనకు నీటి సప్లై జరగదు. ఈవెన్ ఒక ఎలక్ట్రీషియన్ లేనిది మనకు విద్యుత్ సరఫరా జరగదు. అవునవును. ఈవెన్ ఒక మీడియా పీపుల్ మీలాంటి వాళ్ళు లేనిది సమాచార ప్రజలకు చేరదు సమాచారం. ప్రతి రంగం కూడా ముఖ్యమైనది. ఒక రంగమే ముఖ్యమైనది, మిగతా రంగాలు ముఖ్యమైనది కాదనే ఒక దురభిప్రాయాన్ని మనం తొలగించవలసిన అవుతుంది. ఇది సామాజిక బాధ్యత. ఓకే, ఇది మనందరి బాధ్యత. ఓకే. సుగుణాకర్ రావు గారు, ఫైనల్ గా ఈ దేశంలో రైతన్నల ఆత్మహత్యలు ఆగడం లేదు, తెలంగాణ కూడా అందుకు అతీతం కాదు. సో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంలో కావచ్చు, అంటే కొంత మనోధైర్యాన్ని కోల్పోవడము, పంట పెట్టుబడి చేతికి రాకపోవడం, అప్పులు కావడం కావచ్చు. సో ఈ పరిస్థితి నుంచి మనం ఎట్లా రైతులను బయటపడేయాలి? ఇది చాలా పెద్ద అంశం. నేను మీకు ఈ యొక్క ఇంటర్వ్యూలోనే మొత్తం సమాధానం చెప్పలేదు. ఒక మాటలో చెప్తాను, ఏ రైతు కుటుంబం ఆ రైతుకు స్వావలంబన కావాలి. అవును, రైతు షుడ్ నాట్ బికమ్ ఏ కన్స్యూమర్, వినియోగదారుడు కావచ్చు. అవును, రైతు ఉత్పాదకదారుడు కావాలి. ఒక పంటకే పరిమితం కావద్దు. పలు పంటలు, అనుబంధ రంగాలు అన్నిటికీ ఉత్పాదకత వైపు రైతు ఉండాలి. అప్పుడే రైతు స్వావలంబన జరుగుతుంది. లేకపోతే ఎంతసేపు కన్స్యూమర్ రైతు అవుతారనుకో, అసలు ఈ దేశంలో ఫార్మర్స్ ఆత్మహత్యలు, దేశానికి ప్రజాస్వామ్యం అనేది మొదలుగా కంటే స్వాతంత్రం తర్వాతనే మన దేశం ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబించింది కదా. ఈ దేశం జస్ట్ 250 ఏళ్ల కింది వరకు ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థ. అవును, మరి కొన్ని వేల ఏళ్ళు మనం ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థ. అవును, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన కాంచెల్లి మనం దిగజారిపోయినాం. అంతకుముందు కొద్దిగా ముందు నుంచి అన్నపూర్ణాన్ని పిలిచేవారు మన దేశాన్ని. మరి ఎందుకు జరిగింది? మరి మనం పెద్ద పెద్ద గొప్ప విషయాలు మాట్లాడుతూ ఉంటాం. నాగరికత అంటే నాగరికత గచ్చిబౌలిలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడం నాగరికత, పెద్ద పెద్ద టవర్స్ కట్టుకోవడం నాగరికత. లేకపోతే ఇంకోవైపు అదే పక్కన ఒక స్లమ్ములో వేలాది మంది నివసిస్తూ ఉంటారు ఆ బిల్డింగ్ పక్కనే. ఇదే నాగరికత? నేను ప్రశ్నిస్తున్నా. వాడికి నీళ్లు దొరకవు, ఇంకోటికి నీళ్లు ఎక్సెస్ అయిపోతుంది. ఎందుకంటే కదా 1% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఎంజాయింగ్ 40% ఆఫ్ ది మొత్తం దేశ ఆదాయంలో 40%, 1% ఎంజాయ్ చేస్తే ఇదేమి ఆర్థిక విధానాలు? ఒక దిక్కు చచ్చిపోతుంటే మనం నాగరికత పేరుతోనే మన ప్రాచీన సంస్కృతిని విస్మరించుకుంటూ మనకు మనమే విధ్వంసం చేసుకుంటాం. ఇది నాగరికత కాదు, అభివృద్ధి కాదు. ఇది మనం మూసపోయే పద్ధతిలో ఇతరులను పాటిస్తున్నాం. విజనరీ లీడర్షిప్ లేదు. నేను ఇంకొక విషయం, మీరు కొద్దిగా అతీతమైన దీనికి మన సబ్జెక్ట్ కొద్దిగా డిఫరెన్షియేషన్ మీ ముందు తీసుకొస్తాను. మీలాంటి వాళ్ళు దీని గురించి చింతన చేయవలసిన అవసరం. ఓకే, మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగింది మన తెలంగాణ. అవును, ఏం జరిగింది? అసలు ఎలక్ట్రల్ రిఫార్మ్స్ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాం మనం. అసలు హౌ కెన్ వి సే దట్ ఇస్ ఏ డెమోక్రటికల్ ఎలక్టెడ్ ప్రాసెస్? ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంది, ధనస్వామ్యం అయితే ధనస్వామ్యం మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి. ఓటర్లకు డబ్బులు ఇచ్చే సంస్కృతి, ఓటర్ల గురించి అనను. నీకు లీడర్షిప్ యథా రాజా తదా ప్రజ, ఇప్పటికి కూడా నీ లీడర్షిప్ తప్పు. ఓకే, అది ఇంకోసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ. మొత్తానికి మీ విలువైన సమయం మా కోసం కేటాయించారు. మీరు కూడా చాలా ఇది మా కిసాన్ గ్రామీణ విషయంలో కనీసం అనేక వ్యవసాయ గ్రామీణ జీవిత నేపథ్యం మీకు ఉంది కనుక మీరు ఇంత చింతించిన, ఇంత దీని గురించి ఆలోచించి ఇంత సమయం కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి రైతును రాజు చేయడమే మరి యొక్క కిసాన్ గ్రామీణ మేళ యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం. అదే క్రమంలో మూస పద్ధతిలో కనుక రైతులు పంటలు పండించుకున్న క్రమంలో ఆ పంటలకు మరి గిట్టుబాటు ధర కూడా రాదు కనుక అందరూ మరి వాళ్ళకున్న నీటి అవసరాలు కావచ్చు, వాళ్ళ వ్యవసాయ భూముల విషయంలో, పంటల విషయంలో కావచ్చు, సో ఒక స్థానికంగానే
ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచో మనం దిగుమతి చేసుకునే పరిస్థితి లేకుండా లోకల్ మార్కెట్లోనే మరి మన ఇంటికి, కుటుంబానికి, మన గ్రామానికి సరిపడా అవసరాలు ఏమున్నాయి, ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలను చేసుకోవాలి. అదే క్రమంలో ఖచ్చితంగా వ్యవసాయం అనేది ఒక పండగల మారుతుంది. లేని పక్షంలో అందరూ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడము, లేకుంటే పత్తి, కాటన్ పండించడము చేస్తే వ్యవసాయం దండగా మారుతుంది. ఎందుకంటే వీటన్నిటి విషయంలో ఇప్పటికే ఎరువుల వినియోగం పెరుగుతుంది. దాని ద్వారా నీళ్లతో సహా అన్ని కూడా కలుషితం అయితే పోతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా రైతులను మేము నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేస్తాము. సో ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడతాం. ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ కూడా గ్రామీణ రైతుల కోసము ఆత్మహత్యల విషయం నివారించడం దగ్గర నుంచి మొదలు పెడితే పంటల విషయంలో కావచ్చు, అన్ని రంగాల్లో మేము సహాయ సహకారంగా ఉంటాము. సో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించబోతున్నాము. రైతులకు అన్ని రకాలుగా మెలకువలు చెప్పి ఖచ్చితంగా మరి ఎద్దు ఏడిస్తే వ్యవసాయం, రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదు అనే సామెత మరి రానున్న రోజుల్లో రైతు అనేవాడు కావచ్చు, అలాగే ఆ పాడి సంపద కావచ్చు కనుమరుగైపోతున్న నేపథ్యంలో ఒక స్వచ్ఛమైన పాలు తాగడం కూడా ఈ తరం మరి ఆ పాల రుచి కూడా తెలియకుండా మానవ జాతి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే క్యాన్సర్ కావచ్చు, షుగర్ కావచ్చు, తర్వాత లివర్కి సంబంధించిన చాలా అంశాలు కూడా, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. సో దీని సేంద్రియ వ్యవసాయ విధానంతోనే వీటన్నిటిని అరికట్టగలుగుతాం. అధిక దిగుబడి కోసం అధికంగా ఎరువులు వాడడం కూడా రైతులు చేయడం, అదే క్రమంలో అధికంగా పంటలు ఒకే పంటను పండించడం కూడా కాకుండా ఎవరికి ఏ రకమైన వసతులు ఉన్నాయో వారి కూడా ఆ పంటల వైపు దృష్టి మళ్లించే విధంగా మరి ఖచ్చితంగా రైతులను దిశానిర్దేశం చేశామని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 9090.